ఫైనల్ ఒక క్వశ్చన్ ఐటీ ఇండస్ట్రీస్ పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? కేటీఆర్ ఒక ఐటీ ఎంప్లాయీ కాబట్టి ఆ మైండ్ సెట్తో ఉన్నాడు. నేను పాలసీ మేకర్ని, నాకు పొలిటీషియన్ని కాబట్టి నాకు అన్ని తెలవాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు? ఎట్లా చూస్తామండి, నంబర్స్ మాట్లాడతాయి కదా. ఇప్పుడు ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసినారు అంటే 2014లో 3 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఈ రోజు 9,50,000 పెరిగింది. ఐటీ ఎక్స్పోర్ట్స్ సంబంధించి కేటీఆర్ గారు 2014లో తెలంగాణ నుంచి సంబంధించి ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉంటే ఈరోజు 2,70,000 కోట్లకు పెరిగింది. కేటీఆర్ గారి కృషి లేదే ఇదంతా అయిందా? ఎంప్లాయ్మెంట్ కానీ 3 లక్షల 9 లక్షలు పెరగడం కానీ, ఐటీ ఎక్స్పోర్ట్స్ 50,000 నుంచి 2,70,000కు పెరగడం. గతంలో ఐటీ అంటే బెంగళూరు గుర్తొచ్చే, ప్రస్తుతం హైదరాబాద్ గుర్తొస్తుంది. బెంగళూరుని బీట్ చేసినామండి. గత సంవత్సరము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో బెంగళూరుని తలదన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ క్రియేట్ అయినటువంటి ఐటీ జాబ్స్ 1 ఇయర్లో 44% హైదరాబాద్ నుంచే వచ్చింది. ఇట్ హ్యాస్ ఓవర్టేకెన్ బెంగళూరు ఇన్ క్రియేషన్ ఆఫ్ ఐటీ జాబ్స్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అది మేము చెప్పిన లెక్కలు కాదు, నాస్కామ్ చెప్పినటువంటి లెక్కలు అవి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు కేవలం అంటే సంకుచిత మనస్తత్వంతో, కురచబుద్ధితోని చిన్నగా ఆలోచించే వ్యక్తి, నారో మైండెడ్ లీడర్. ఆయనకి విమర్శించాలి కేటీఆర్ గారిని అంటే పాలసీస్ పరంగా విమర్శించండి, అంతేగాని వ్యక్తిగతంగా మాక్ చేస్తా, చిన్నగా చేసి చూపిస్తా అని చెప్పి మాట్లాడే ప్రయత్నంలో ఈ వర్కర్ మైండ్ సెట్ ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్ అందరూ వర్కర్ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళు లీడర్ల లేక ఆలోచించలేరు, పాలసీ మేకర్ల లేక ఆలోచించలేరు అని మాట్లాడితే అది కేవలం కేటీఆర్ గారిని అవమానపరచడమే కాదు, రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 9.5-10 లక్షల మంది ఐటీ ఉద్యోగులను అవమానపరుస్తున్నారు. అంటే ఐటీ ఉద్యోగులు అయితే వాళ్ళు లీడర్గా ఎదగలేరా? వాళ్ళు పాలసీ మేకింగ్లో పాటు కాలేరా? ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డికి తెలియదు, పివి నరసింహారావు కంప్యూటర్ నాలెడ్జ్ లేదని మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే పివి నరసింహారావు గారు అపర మేధావి, భారతరత్న, వారికి 17 లాంగ్వేజెస్లో ప్రావీణ్యత ఉన్నది. అంతేకాకుండా ఆనాడే కంప్యూటర్లో యూనిక్స్ కోడ్ రాసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన తర్వాత కంప్యూటర్ పుట్టించిందే రాజీవ్ గాంధీ అని మాట్లాడినాడు. మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా, వాళ్ళది ఎందుకంటే ఈనాడు వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, వారు కూడా పాలిటిక్స్లోకి రాకముందు ఈ వర్క్ యాజ్ ఈయన మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్లో ఎంప్లాయీ లాగా పనిచేసినాడు. తర్వాత ముంబై టెకీయే, ముంబైలో బ్యాక్ఆప్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో డైరెక్టర్గా పనిచేసినాడు. రాజీవ్ గాంధీ పుట్టించినాడు అంటారు, రాహుల్ గాంధీ ఎంప్లాయీ వర్కర్గా పనిచేసినారు, భారతరత్న పివి నరసింహారావు గారు కోడ్ రాసినారు. వాళ్ళందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు గ్రేట్ పాలసీ మేకర్స్గా ఆనాడు పివి నరసింహారావు గారు ఎకానమీ ఓపెన్ అప్ చేసి, క్లోజ్డ్ ఎకానమీని ఓపెన్ అప్ చేసి లిబరలైజేషన్ పాలసీ తీసుకురావడం వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. అది కూడా తెలియదు ఈయనకి, ముఖ్యమంత్రికి. లిబరల్ అంటాడు, లిబరల్ పాలసీ అంటాడు. లిబరల్ పాలసీ కదా, లిబరలైజేషన్ చేసింది ప్రధానమంత్రి ఆనాడు పివి నరసింహారావు గారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇట్లా కించపరచడం, ఎంప్లాయీస్ని కించపరచడం, ఐటీ ఎంప్లాయీస్ని కించపరచడం. గత సంవత్సరం కూడా ఆయన నవ్వులపాలేండు, ఐటీ, ఫార్మా, అరీనా, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేయడం. భాష రానప్పుడు మాట్లాడకపోతే మంచిదని మేము ఇచ్చే సూచన. మీరు మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు యాక్చువల్గా మీరు ఈ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఎవరైతున్నారో వీళ్ళకి బేషరతున క్షమాపణ చెప్పాల్సినటువంటి వ్యాఖ్యలు అవి, ఈ చిల్లరగా మాట్లాడినందుకు. రైట్, థ్యాంక్ యూ అన్న, మాకు మా ప్రేక్షకులకు టైం ఇచ్చినందుకు. రైట్, ఇవి పుట్టా విష్ణువర్ధన్ రెడ్డితోని ఫేస్ టు ఫేస్. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.